నమస్తే అండి. నా పేరు కొత్త రామరెడ్డి. ఈ మధ్యలో జరిగిన సహకార సంఘం ఎన్నికలలో నేను పోటీ చేసి గెలుపొందిన ప్రజల సహకారంతో గెలుపొందిన కాబట్టి నాకు మన స్థానిక ఎమ్మెల్యే గారు మేము బీజేపీ నుంచి ఒక్కరు గెలిచినా తను మీరు మాకు వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఆయనకు ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు నాకు ఇచ్చిన ఈ చిన్న బాధ్యత మహత్తరమైన బాధ్యతగా స్వీకరించి నేను మన తుర్కెంజాల్ ఎఫ్ఈసిఎస్ బ్యాంక్ లిమిట్లో ఉన్న 11 గ్రామాలకు నా సేవలు నేను ఎనలేని సేవలు చేయాలనుకుంటున్నా. మన రైతులకు కానీ రైతేతరుల డిపాజిటర్లకు కానీ నేను ఎప్పుడు అందుబాటులో ఉండి రైతులకు 24 గంటలు నేను అందుబాటులో ఉండి రైతులకు కావాల్సిన ఏమైతే అక్కడ మా బ్యాంకు నుంచి వచ్చే డెబిట్లు కానీ ఇంకేమన్నా కానీ రైతులకు నేను ఇప్పించే కృషి చేస్తానని నేను సభాముఖంగా మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను. అదేవిధంగా ఇంతవరకు మన సహకార సంఘం తుర్కెంజాల్లో 3 బ్రాంచ్లు ఉన్నాయి. ఒకటి మెయిన్ బ్రాంచ్ వచ్చి తుర్కెంజాలు, రెండవది డిఎన్ రెడ్డి, తర్వాత కోయడలో కూడా ఈ మధ్యలో ఒక 6 సంవత్సరాల కింద స్థాపించిన బ్రాంచ్ ఉంది. అదేవిధంగా మనకు రైతులకు నా చిరకాల స్వప్నం ఏంటంటే ఇప్పుడు కోయడాలో ఫ్రూట్ మార్కెట్ రాబోతుంది. మనకు ఇక్కడ ఒక తుర్కెంజాల్ సెక్టర్లో అధ్యక్షుడు కొత్తకుర్మ సత్తయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ సెక్టర్లో కోయడాలో నన్ను ఎన్నుకోవడం ఉపాధ్యక్షుడు ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఈ గండిచెరువు కానీ, తొరూరు కానీ, బ్రాహ్మణపల్లికి కానీ, కోయడాకు కానీ, ఉమర్ఖాన్ కూడా కానీ ఇక్కడ కోయడా సెంటర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మన గవర్నమెంట్లో ఉన్న ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి సహాయ సహకారాలతోని, అదేవిధంగా జిల్లా మినిస్టర్ మన సబితా ఇంద్రారెడ్డి గారి సహాయ సహకారాలతో ఒక 2 ఎకరాల భూమి మనం ఏదో ఒక గవర్నమెంట్ ల్యాండ్లో మన ఎఫ్ఎస్సిఎస్ తుర్కెంజాల్కి మనం వాళ్ళ నుంచి కొంచెం అలాట్ చేయించుకొని ఆ అలాట్ చేసిన భూమిలో మనం ఒక కోల్డ్ స్టోరేజ్ నిర్మించుకున్నట్టయితే అక్కడ కొంచెం ఎంప్లాయ్మెంట్ మన స్థానికులే కానీ మన లిమిట్స్లో ఉన్న రైతు కుటుంబాల నుంచి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అదేవిధంగా రైతులకు కూడా ధాన్యం పండినప్పుడల్లా అలా స్టోరేజ్ చేసుకోవడం కానీ, మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు అట్లా స్టోరేజ్ చేసుకొని మార్కెట్ రేజ్ ఉన్నప్పుడు అమ్ముకునే సౌకర్యం కూడా కల్పించినట్టయితే రైతులు కూడా లాభాలలో అమ్ముకునే ప్రయత్నం చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఫ్రూట్ మార్కెట్ రాబోతుంది కాబట్టి ఇంకేమైనా ఖాళీ స్టాల్స్ ఉన్నా కానీ ఆ ఖాళీ స్టాల్స్లో వాళ్ళ మార్కెట్ వాళ్ళకు లీజ్కి ఇచ్చినట్టయితే అక్కడ అందులోకి కూడా మనకు లాభాలు రావడం జరుగుతుంది. ఇది మనకు స్థానిక గవర్నమెంట్ వాళ్ళు అంటే ఎమ్మెల్యే గారు కానీ స్థానిక మినిస్టర్ గారు కానీ మనకు ల్యాండ్ అలాట్ చేసినట్టయితే కేంద్ర గవర్నమెంట్లో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ ఇలాంటి కోల్డ్ స్టోరేజ్లకు 90% సబ్సిడీ ఇస్తుంది. 90% సబ్సిడీ ఇవ్వడంలో కూడా అంటే ఒక సొసైటీకే కాదు ఎవరికైనా ఫార్మర్ కరెంటైనా కట్టుకుంటే 90% సబ్సిడీ ఉంది. కాబట్టి మా బీజేపీ నుంచి కూడా ఇక్కడున్న డాక్టర్ లక్ష్మణ్ గారు సహకారంతో కానీ మరి ఇప్పుడున్న కేంద్ర మినిస్టర్ సహాయ హోమ్ మినిస్టర్ గారు జి కిషన్ రెడ్డి గారి సహకారంతో కానీ 90% సబ్సిడీ దేనికి మేము కృషి చేసి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ నిర్మించడానికి నా చిరకాల స్వప్నం నా చిరకాల స్వప్నం నెరవేర్చుకోవాలని నా ఆకాంక్ష. అదేవిధంగా రైతులకు ఈరోజు మన వేరే బ్యాంకులలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రాప్ లోన్లకు తక్కువ ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మా సొసైటీలో ఎక్కువ ఉంది. అది కూడా రైతులకు ఎందుకు అక్కడ ఎక్కువ ఉంది ఇక్కడ తక్కువ ఉంది అనేది కూడా ఈరోజే మేము ఎలక్ట్ అయ్యి ఈ రోజుకు వారమే అయ్యింది. ఇంకా మా పాలకవర్గం సమావేశం కాలేదు. సమావేశంలో ఫస్ట్ నేను ప్రశ్నించేది రైతులకు మన సొసైటీలో ఎందుకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, మళ్ళీ అదే బరోడా బ్యాంకులో కానీ కెనరా బ్యాంకులో కానీ సిండికేట్ బ్యాంకులో కానీ ఎందుకు తక్కువ ఉంది, అది కూడా ఒకటి రైతు అక్కడ క్లోజ్ చేసుకొని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. మన సహకార సంఘానికి రైతు బయట పోయి తీసుకున్నాక మన సహకార సంఘంలో బిజినెస్ వ్యాపారవేత్తలు తీసుకుంటారేమో అని భయం కూడా వేస్తుంది. మనకు రైతులకు ప్రధానంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవతల బ్యాంకులు ఎంతైతే ఇస్తున్నారో అదే విధంగా మన బ్యాంకులో కూడా ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇయనికి నేను కృషి చేస్తానని, అదేవిధంగా దానికి ఎక్కడి దాకైనా నేను పోరాటం చేసి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించి రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేటట్టు నేను నా నా శక్తి వంచన లేకుండా కృషి చేసి నేను రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉందామని నేను మీ ఆశీర్వాదం కూడా రైతుల ఆశీర్వాదం కూడా నాకు కావాలి. నేను ఇప్పటి వరకు నాకు ఏం చేసినో నేను ఏం చేయబోతున్నా అనేది మీ సహాయ సహకారాలతో నాకు మీ అండదండలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన తుర్కెంజాల్ ఎఫ్ఎస్సిఎస్ ఫార్మర్ సొసైటీ వారికి కానీ
మన కోయడ గ్రామ ప్రజలకు కానీ మరి ఈ లిమిట్స్లో ఉన్న 11 గ్రామ ప్రజలకు కానీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.